గ్రామాల్లో భూమి కోసం గొడవలు సాధారణమే. కానీ మనిషి తలను నరికేసి చేతిలో పట్టుకొని వీధుల్లో తిరుగుతారని ఎవ్వరూ ఊహించలేదు. అనంతపురం జిల్లా తలిమిల గ్రామంలో 1 ఎకరం పొలం కోసం అన్నదమ్ములే పిచ్చాచాలుగా మారిపోయారు. ఒక మహిళను వేట కొడవలతో నరికి చంపేశారు. అక్కడితో ఆగకుండా ఆ తలను తీసుకుని ఊరంతా రప్ప రప్ప అంటూ తిరిగారు. మరికొన్ని నిమిషాల్లోనే తన కుమారుడిని కూడా అత్యంత కిరాతకంగా చంపేశారు. ఇది కోపంతో జరిగిన నేరం కాదు, ముందే ప్లాన్ చేసిన హత్య. ఈ కథ వింటే ఒకటే ప్రశ్న, భూమి విలువ ఎంత, మనిషి విలువ ఎంత? చివరికి ఈ నేరానికి కోర్టు ఏమి చెప్పింది? అసలు ఈ హత్యల వెనక ఉన్న నిజం ఏంటి? ఈ వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, దయచేసి ఎండ్ వరకు చూడండి. అలానే మీరు వీడియో అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం. గ్రామాల్లో భూమి అంటే కేవలం ఆస్తి కాదు, అదే రక్తం, అదే అహంకారం, అదే పరువు, అదే ప్రతీకారం. అలాంటిది భూమి కోసం ఒక కుటుంబం మొత్తం ఎలా పిచ్చిగా మారిపోయింది, చివరికి మనిషి తలను చేతబట్టుకుని వీధుల్లో తిరిగే స్థాయికి ఎలా దిగజారిపోయింది. ఇది అనంతపురం జిల్లా తలిమిల గ్రామంలో జరిగిన అసలు భయంకరమైన నేరం. ఈ గ్రామం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి ఇంట్లో ఏం జరిగినా ఊరంతా మాట్లాడుకునే అంత చిన్న ఊరు. కానీ అదే ఊరు ఒక్క రోజులో రక్తంతో వణికిపోయింది. కారణం 1 ఎకరం పొలం. నల్లప్ప అనే వ్యక్తికి 2 పెళ్లిళ్లు. మొదటి భార్య లక్ష్మీదేవి, ఆమెకు 2 కుమారులు, ఓంకార్, దిలీప్. రెండో భార్య ఎల్లమ్మ, ఆమెకు ప్రేమ సాగు అనే కుమారుడు. ఎల్లమ్మ అంగన్వాడీ కార్యకర్త, గ్రామంలో గౌరవం ఉన్న మహిళ. నల్లప్ప బ్రతికున్నంత కాలం కుటుంబంలో గొడవలు ఉన్నా బయటికి రాలేదు. కానీ నల్లప్ప చనిపోయిన తర్వాతే అసలు యుద్ధం మొదలైంది. నల్లప్ప తన రెండవ భార్య ఎల్లమ్మకు 1 ఎకరం పొలం రాసిచ్చాడు. అది చూసిన రోజు నుంచి మొదటి భార్య కుమారుల మనస్సులో విషం మొదలైంది. ఆ పొలం మాకే రావాలి, ఆమెకు హక్కు లేదు అని ఓంకార్, దిలీప్ ప్రతిరోజు ఎల్లమ్మను మానసికంగా వేధించడం మొదలుపెట్టారు. మాటలు, గొడవలు, బెదిరింపులు చివరికి పగగా మారాయి. చట్టపరంగా పరిష్కారం వెతకలేదు. ఎందుకంటే వాళ్లకు కావాల్సింది న్యాయం కాదు, భూమి కోసం ఏం చేసినా తప్పు కాదనే స్థితికి వాళ్ల మనసులు దిగజారిపోయాయి. ఒకరోజు రాత్రి ముందే ప్లాన్ చేసుకుని ఓంకార్, దిలీప్ బెంగళూరుకు చెందిన మరో వ్యక్తిని కూడా తీసుకుని తలిమలకు వెళ్లారు. చేతిలో వేట కొడవళ్లు, కనీసం మనిషితనం లేదు. ఎల్లమ్మ ఆ సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కుమారుడు బయటికి వెళ్ళాడు. ఇదే అవకాశం అనుకున్నారు. ఇంట్లోకి వెళ్లగానే పొలం గురించి గొడవ మొదలైంది. నువ్వు బతికున్నంత కాలం ఈ భూమి మాకు రాదు అంటే ఎల్లమ్మ ధైర్యంగా ఇది నా హక్కు, నా భర్త రాసిచ్చాడు అని చెప్పింది. అంతే, ఆ మాటలే ఆమెకు చివరి మాటలయ్యాయి. ఒక్కసారిగా వేట కొడవలతో దాడి చేశారు. ఎల్లమ్మ కేకలు వేసింది కానీ గ్రామం నిద్రలో ఉంది. ఎవ్వరూ వినలేదు. ఇది పూర్తిగా ప్లాన్ చేసిన హత్య. ఎల్లమ్మ నేలపై పడిపోయింది. తర్వాత కూడా వాళ్లు ఆగలేదు. బండరాయితో తలపై కొట్టడం మొదలుపెట్టారు. అలా పలుమార్లు బండరాయితో ముఖంపై కొట్టడంతో ముఖం గుర్తుపట్టలేని స్థితికి చేరుకుంది. అయినా వాళ్లకు తృప్తి లేదు. చివరికి వేట కొడవలతో తలను శరీరం నుంచి వేరు చేశారు. మనిషి తలని నరికేశారు. అక్కడితో ఆగకుండా ఆ తెగిన తలని చేతబట్టుకుని గ్రామ వీధుల్లోకి వచ్చారు. మా భూమి జోలికి వస్తే ఇలానే రప్ప రప్ప అంటూ కేకలు వేస్తూ తిరిగారు. ఆ దృశ్యం చూసిన గ్రామస్తులు భయంతో నోరు మెదపలేదు. వీళ్లు మనుషుల, రాక్షసుల అని ఉనికిపోయారు. కొద్దిసేపట్లోనే పోలీసులు సమాచారం అందుకున్నారు. కానీ అప్పటికే నేరం జరగాల్సినంత జరిగిపోయింది. ఎల్లమ్మ శరీరం ఇంట్లో రక్తపు గుంటలో పడిపోయింది. తల మాత్రం వీధుల్లో ఊరేగింది. ఇక్కడితో ఈ కథ ముగియలేదు. ఎందుకంటే ఇది ఒక్క హత్య కాదు, జంట హత్యలుగా మారబోతుంది. అసలు రెండో హత్య ఎవరిది, ఎలా జరిగింది, పోలీసులకు ఎలా చిక్కారు, కోర్టులో ఏమైంది అన్నది ఇప్పుడు చూద్దాం. ఎల్లమ్మ తలను చేతబట్టుకుని వీధుల్లో తిరిగిన ఆ దృశ్యం చూసిన తర్వాత తలిమిల గ్రామం పూర్తిగా స్తంభించిపోయింది. ఎవ్వరూ ముందుకు రావడానికి ధైర్యం చేయలేదు. ఎందుకంటే వాళ్ల కళ్ల ముందు నిలబడి ఉన్నది మనుషులు కాదు, పగతో పిచ్చెక్కిపోయిన మృగాలు. పోలీసులకు సమాచారం వెళ్లగానే ఓంకార్, జగదీష్ ఇంకా గ్రామం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఇది వాళ్లకు భయం కాదు, గర్వం. తాము చేసిన పని సరే అని మానసిక స్థితి అక్కడ స్పష్టంగా కనిపించింది. పోలీసులు గ్రామానికి చేరుకునేసరికి గ్రామం మొత్తం రక్తపు వాసనతో నిండిపోయింది. ఎల్లమ్మ శరీరం ఇంట్లో పడి ఉండటం, తల వేరు. పోలీసులు వెంటనే ఓంకార్, జగదీష్ కోసం వెతకడం మొదలు పెట్టారు. కానీ అప్పటికే వాళ్లు మరో పనిలో ఉన్నారు. అదే రెండో హత్య. ఎల్లమ్మ కుమారుడు ప్రేమ సాగు తన తల్లిపై దాడి జరుగుతుందని తెలిసి ఇంటి వైపు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే తల్లి శరీరం రక్తంతో నిండిపోయి కనిపించింది. కేక వేసేలోపే
వెనక నుంచి దాడి జరిగింది. ఎందుకంటే వాళ్లకు ఒకే భయం మిగిలింది. ఈ అబ్బాయి బతికితే రేపు ఈ భూమి కోసం మళ్లీ కోర్టు, మళ్లీ గొడవ, మళ్లీ కేసులు. ఇదే ఆలోచన ప్రేమసాగర్ ని కూడా చంపేయాలని ముందే నిర్ణయించుకున్నారు. వేట కొడవలతో వరుసగా దాడి చేశారు. తల్లి శవం ముందే కుమారుడిని కూడా చంపేశారు. ఒక కుటుంబం పూర్తిగా నాశనం అయిపోయింది. పోలీసులు గ్రామంలో పర్యటించి దర్యాప్తు మొదలు పెట్టారు. కాల్ డేటా, సీసీ కెమెరాలు, గ్రామస్తుల వాంగ్మూలాలు అన్ని కలిపి ఓంకార్, జగదీష్ మూడో వ్యక్తి మీద ఆధారాలు బలంగా మారాయి. వాళ్ళు పరారీ ప్రయత్నం చేసినా ఎక్కువ దూరం వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఈ నేరం ఎంత ఘోరమో వాళ్లకు కూడా అర్థమైంది. అరెస్ట్ సమయంలో వాళ్ళ ముఖాల్లో పశ్చాత్తాపం లేదు. ఒక్కటే మాట, మేము మా భూమి కోసం చేశాం. కోర్టులో అదే మాట చెప్పి వాళ్లే తమను తాము దోషులుగా మార్చుకున్నారు. కోర్టు ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా పరిగణించింది. భూమి కోసం కుటుంబ సభ్యుల్ని దారుణంగా హత్య చేయడం సమాజానికి అత్యంత ప్రమాదకరం. సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ రిపోర్టు అన్ని నిందితుల మీద నిలబడ్డాయి. చివరికి వీరిని కోర్టు కఠిన శిక్ష విధించింది. ఇక్కడ ఈ కథ ఆగదు. ఎందుకంటే ఇది కేవలం ఒక క్రైమ్ స్టోరీ కాదు, ఇది ఒక హెచ్చరిక. భూమి కోసం మనిషి తనలోని మృగాన్ని ఎలా బయటకు తీస్తాడో చూపించే నిజమైన ఉదాహరణ. రక్త సంబంధాలు ఆస్తి ముందు ఎంత బలహీనమైపోతాయో చూపించే కథ. ఈ రోజు తలిమల గ్రామం ఎంత ప్రశాంతంగా కనిపించినా ఆ రక్తపు రాత్రి జ్ఞాపకం మాత్రం ఎప్పటికీ మాయం కాదు. భూమి ఉంది కానీ కుటుంబం లేదు, ఆస్తి మిగిలింది కానీ మనుషులు మిగలలేదు. ఇక ఈ స్టోరీపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి. అలానే మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందు. జై హింద్.